ఓకే సార్. ప్రెజెంటింగ్ ఆప్షన్ వచ్చిందా సార్ మీకు? నాకు వచ్చింది నాన్న స్క్రీన్ షేర్. నేను స్టార్ట్ చేస్తున్నాను క్లాస్. సో గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. సో మీకు స్క్రీన్ కనిపిస్తుందా? అంటే కెమెరా ఆన్ ఉంది సార్. కెమెరా ఆన్. మీరు కనిపిస్తున్నారు మాకు. ఓన్లీ నేనే కనిపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు కనిపిస్తుందా నాన్న? ఇప్పుడు వస్తుంది సార్. ఓకే, so today థైరాయిడ్ గ్లాండ్ our topic is thyroid gland or thyroid. Okay, simply it's called thyroid. 5 marks question. It is 5 marks question. Okay, so చాలా ప్రీవియస్ పేపర్స్ లో రిపీటెడ్ గా అవుతున్నటువంటి క్వశ్చన్ థైరాయిడ్ ఫంక్షన్స్. యాక్చువల్గా థైరాయిడ్ ఫంక్షన్ అనేది అది ఫిజియాలజీ టాపిక్, బట్ ఎనాటమీలో కూడా మనకి ఫంక్షన్స్ అడుగుతున్నారు. ఓకే, సో బేసికల్గా థైరాయిడ్ గురించి కొంత ఎనాటమీ పార్ట్ చూసి ఫంక్షన్స్ కూడా చూద్దాం, ఫైనల్గా క్లినికల్ ఎనాటమీ. ఓకే, సో థైరాయిడ్ గ్లాండ్ మనకి ఎక్కడ ఉంటుంది? అందరికీ తెలుసు కదా, ఎక్కడ ఉంటుంది? నెక్ సార్. ఓకే, నెక్. ఓకే, థ్రోట్ దగ్గర ఉంటుంది. చాలా మందికి డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళు ఏమని చెప్తూ ఉంటారంటే నాకు థైరాయిడ్ ఉందండి, థైరాయిడ్ ఉందండి అంటారు కదా. యాక్చువల్లీ టెక్నికల్లీ అది ఆ వర్డ్ అనేది రాంగ్, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా థైరాయిడ్ ఉంటుంది. ఓకే, థైరాయిడ్ అనేది డిసీజ్ కాదు. ఎస్, కానీ మన వాళ్ళు కామన్గా థైరాయిడ్ అనగానే డిసీజ్ అని చెప్పేసి అనుకుంటా ఉంటారు, కానీ థైరాయిడ్ అనేది బేసికల్గా డిసీజ్ కాదు. థైరాయిడ్ అనేది ఒక గ్లాండ్. ఓకే, ఇట్ ఈస్ లొకేటెడ్ ఎట్ లోయర్ పార్ట్ ఆఫ్ ఫ్రంట్ ఆఫ్ నెక్. ఓకే, సో థైరాయిడ్ లో మనకి 2 లోబ్స్ ఉంటాయి. సో 2 లోబ్స్ కూడా ఇస్తమస్ అనేటువంటి ఒక పార్ట్, ఒక స్ట్రక్చర్ తోటి మనకి కనెక్ట్ అయ్యి ఉంటాయి అనమాట. ఓకే, సో ఇది బటర్ఫ్లై షేప్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. ఓకే, సో ఈ థైరాయిడ్ లో బేస్, ఎఫెక్స్, తర్వాత ఇస్తమస్, ఈ 3 ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అనేది లొకేషన్స్ మనం చూద్దాం. ఓకే, సో ఎఫెక్స్ అనేది మనకి థైరాయిడ్ కార్టిలేజ్ ఆఫ్ లారింగ్స్. సో లారింగ్స్ లో మనం కార్టిలేజెస్ చూసాం. సో లారింగ్స్ లో థైరాయిడ్ కార్టిలేజ్ ఉంటుంది. సో థైరాయిడ్ కార్టిలేజ్ దగ్గర మనకి ఎపెక్స్ ఉంటుంది, అంటే థైరాయిడ్ కార్టిలేజ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇది. ఓకే, దెన్ ఎక్కడితో ఎండ్ అయిపోతుంది అంటే మనకి ట్రేకియల్ రింగ్, ట్రేకియా ఉంది కదా, సో ట్రేకియా 5th రింగ్ దగ్గర మనకి ఎండ్ అయిపోతుంది బేస్ అనేది. సో ఇస్తమస్, ఈ యొక్క 2 లోబ్స్ కి ఇన్ బిట్వీన్ ఉన్నటువంటి పార్ట్ మనకి ఇస్తమస్. ఇది మనకి 2nd, 3rd and 4th ట్రేకియల్ రింగ్స్ వరకు ఉంటుంది అనమాట. ఓకే, సో 2nd, 3rd, 4th ఈ రింగ్స్ ని కవర్ చేస్తూ ఇస్తమస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇది ఇంట్రడక్షన్, మనకి ఇంట్రడక్షన్ ఆర్ డెఫినేషన్. ఓకే, సో అర్థమైందా ఇంతవరకు థైరాయిడ్ గ్లాండ్? అర్థమైందా? ఆర్ యు ఏబుల్ టు హియర్, ఫాలో? yes sir. ఓకే, గుడ్. సో ఇది దిస్ ఈస్ ద డయాగ్రామ్. సో చూడండి, ఎల్లో కలర్ పార్ట్ అంతా కూడా మనకి థైరాయిడ్. సో దీంట్లో మనకి ఎపెక్స్ కనిపిస్తుంది, తర్వాత బేస్. ఓకే, దెన్ మధ్యలో మనకి ఇస్తమస్, తర్వాత రైట్ లోబ్ అండ్ లెఫ్ట్ లోబ్స్ చూడండి. ఓకే, సో రైట్ లోబ్ అండ్ లెఫ్ట్ లోబ్స్, 2 కైండ్ ఆఫ్ లోబ్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో ఎపెక్స్, దెన్ బేస్, దిస్ ఈజ్ ఇస్తమస్, దెన్ రైట్ లోబ్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ అండ్ లెఫ్ట్ లోబ్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్. సో ఇది బేసికల్ గా ఎనాటమీ, మనకి ఎనాటమీ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ ఆర్ డెఫినేషన్. ఓకే, లేకపోతే ఇంట్రడక్షన్. ఓకే, దెన్ పార్ట్స్. ఓకే, సో మనకి పార్ట్స్, సర్ఫేసెస్, బార్డర్స్, ఇవి ప్యూర్ గా ఎనాటమీ పార్ట్. ఎస్, సో ఏ ఎనాటమీ పార్ట్ అయినా సరే మనము బార్డర్స్, సర్ఫేసెస్ ఏమి ఉంటాయి, వాటిలో పార్ట్స్ ఏమి ఉంటాయి అని చెప్పి చూస్తాం. సో దీంట్లో ఇప్పటి వరకు మనం డెఫినేషన్ అండ్ లొకేషన్ చూసాం. ఓకే, సో ఫస్ట్ డెఫినేషన్ ఆర్ ఇంట్రడక్షన్. డెఫినేషన్ అనేది దానికంటే కూడా ఇంట్రడక్షన్ అంటాం కరెక్ట్ వర్డ్. ఓకే, ఇంట్రడక్షన్, థైరాయిడ్ గ్లాండ్ కి ఇంట్రడక్షన్ నెక్ లో ఉంటుంది అని చెప్పేసి. తర్వాత లొకేషన్. ఓకే, సో లొకేషన్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఫస్ట్ ఈ ద థైరాయిడ్ గ్లాండ్ ఆర్ లొకేటెడ్ అనేది మనకి ఇంట్రొడక్షన్ కింద తీసుకోవచ్చు. తర్వాత ఇదేమో స్ట్రక్చర్. ఓకే, స్ట్రక్చర్ కింద తీసుకోవచ్చు ఈ ఫస్ట్ స్లైడ్ లో. ఓకే, మీరేం రాసుకుంటారంటే ఫస్ట్ ఇంట్రడక్షన్, ఫస్ట్ పాయింట్ రాయండి. 2nd, 3rd, 4th, 5th ఈ 4 పాయింట్స్ మీరు స్ట్రక్చర్ అని చెప్పేసి రాసేయండి. ఓకేనా?
తర్వాత సైడ్ హెడ్డింగ్ మనకి పార్ట్స్, బార్డర్స్ అండ్ సర్ఫేసెస్. ఓకే, పార్ట్స్, సర్ఫేసెస్ అండ్ బార్డర్స్. ఓకే, సో పార్ట్స్ కనుక చూసుకున్నట్లయితే 5 పార్ట్స్ ఆల్రెడీ మనం చూసాం. ఇవి రైట్ లోబ్, లెఫ్ట్ లోబ్, ఇస్థమస్, బేస్, ఎపెక్స్. ఓకే, స్ట్రక్చర్లు ఇవన్నీ కూడా వచ్చినాయి మనకి పార్ట్స్ కదా, స్ట్రక్చర్లు ఇవన్నీ కూడా మనకి వచ్చినాయి. దెన్ సర్ఫేసెస్. సో ఏమేమి సర్ఫేసెస్ ఉంటాయి దీంట్లో కనుక చూసుకున్నట్లయితే లాటరల్ సర్ఫేస్, మీడియల్ సర్ఫేస్, పోస్టరో లాటరల్ సర్ఫేస్. ఓకే, సో సైడ్స్ వైజ్, సైడ్ అటు ఇటు లెఫ్ట్ అండ్ రైట్ ఉండేది మనకి లాటరల్ సర్ఫేస్ అవుతుంది. ఓకే, సో మధ్యలోనేమో మీడియల్ సర్ఫేస్. దెన్ వెనక వైపు, వెనక అండ్ పక్కన రెండు కూడా కవర్ చేస్తూ ఉండేది మనకి పోస్టరో లాటరల్ సర్ఫేస్. సో వీటిని డివైడ్ చేస్తూ ఉండేది మనకి యాంటీరియర్ బార్డర్ అండ్ పోస్టీరియర్ బార్డర్. ఓకే, సో దీంట్లో ఈ డయాగ్రామ్ వేయండి మీరు. థైరాయిడ్ గ్లాండ్ కి ఈ స్లైడ్ లో కనిపిస్తున్నటువంటి డయాగ్రామ్ వేయండి. సో ఎపెక్స్ అండ్ బేస్ కనిపిస్తున్నాయి. తర్వాత దీంట్లోనే మనకి పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి. సో పారాథైరాయిడ్ గ్లాండ్ సుపీరియర్ పారాథైరాయిడ్, ఇన్ఫీరియర్ పారాథైరాయిడ్. తర్వాత క్యాప్సుల్. ఓకే, క్యాప్సుల్ ఉంటుంది థైరాయిడ్ గ్లాండ్ కి. తర్వాత లోబ్స్ మనం చూసాం, రైట్ అండ్ లెఫ్ట్ లోబ్స్. తర్వాత ఇస్థమస్. సో ఈ స్ట్రక్చర్స్ లేకపోతే ఈ ఫీచర్స్ ఐడెంటిఫై చేస్తూ మీరు డయాగ్రామ్ కనుక వేసినట్లయితే థైరాయిడ్ కి ఒక డయాగ్రామ్ అనేది ఉంటుంది. ఓకే, సో కాబట్టి పార్ట్స్, సర్ఫేసెస్, బార్డర్స్ ఇవి 3 కూడా మనకి కవర్ అయిపోయినాయి. తర్వాత థైరాయిడ్ గ్లాండ్ కి రిలేషన్స్ ఉంటాయి. ఓకే, సో ఇదంతా కూడా అనాటమీ పార్ట్ మనం చూస్తున్నాము. ఓకే, రిలేషన్స్. సో రిలేషన్స్ మనకి ఏమేమి ఉన్నాయి అంటే యాంట్రోలాటరల్లీ, పోస్టరోలాటరల్లీ, మీడియల్లీ అండ్ యాంటీరియర్లీ అండ్ పోస్టీరియర్లీ. ఇవి ఇస్థమస్ రిలేషన్స్ అన్నమాట. ఓకే, సో కాబట్టి ఇస్థమస్ కి అండ్ థైరాయిడ్ గ్లాండ్ కి రిలేషన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎటువైపు నుంచి చూడాలి మనం? యాంట్రోలాటరల్లీ. ఓకే, ముందు వైపు అండ్ ఫ్రంట్ కలిపి ఉన్నది, సైడ్ అండ్ ఫ్రంట్, దెన్ సైడ్ అండ్ బ్యాక్, దెన్ మీడియల్లీ. ఓకే, మధ్యలో కరెక్ట్ గా ఈ థైరాయిడ్ గ్లాండ్ కి మధ్యలో ఏమేమి రిలేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి నెక్ లో పార్ట్సే. ఓకే, సో ఆర్ థ్రోట్ లో పార్ట్స్ అన్నమాట ఇవన్నీ కూడా స్ట్రక్చర్స్. ఓకే, నెక్ స్ట్రక్చర్స్ ఆర్ నెక్ మజిల్స్. ఓకే, ఇవన్నీ కూడా రిలేషన్స్ మనకి. సో యాంట్రోలాటరల్ కనుక చూసుకున్నట్లయితే 3 కైండ్ ఆఫ్ రిలేషన్స్: స్టెర్నోథైరాయిడ్, హోమోహాయిడ్, స్టెర్నోహాయిడ్. సో ఈ స్టెర్నోథైరాయిడ్, హోమోహాయిడ్, స్టెర్నోహాయిడ్ ఏంటన్నా ఇవి చెప్తారు ఎవరన్నా? ఈ స్టెర్నోథైరాయిడ్, హోమోహాయిడ్, స్టెర్నోహాయిడ్ ఏంటి తెలుసా మీకు? మజిల్స్ అనుకోండి సార్. మజిల్స్. గుడ్, మజిల్సే. ఓకే, సో ఇవి మనకి మజిల్స్ అన్నమాట. సో మజిల్స్. దెన్ పోస్టరోలాటరల్లీ. పోస్టరోలాటరల్లీ మనకి బేసికల్ గా కెరోటిడ్ షీత్ ఉంటుంది. సో ఆ కెరోటిడ్ షీట్ లో మనకి కామన్ కెరోటిడ్ ఆర్టరీ, ఇంటర్నల్ జుగులర్ వెయిన్, వ్యాగస్ నర్వ్. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి? వెజల్స్. ఓకే, సో యాంట్రోలాటరల్ అనేమో కంప్లీట్ గా మనకి మజిల్స్, పోస్టరోలాటరల్ కంప్లీట్ గా మనకి వెజల్స్, ఐదర్ నర్వ్ ఆర్ వెయిన్ ఆర్ ఆర్టరీ, ఎనీ థింగ్స్. దెన్ మీడియల్లీ. సో మీడియల్లీ చూడండి, లారింగ్స్, ట్రెకియా, ఫారింగ్స్, ఈసోఫాగస్ ఇవన్నీ కూడా నెక్ యొక్క స్ట్రక్చర్స్. సో ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో యాంట్రోలాటరల్లీ మజిల్స్, మీకు ఏ మజిల్స్ గుర్తొస్తే వీటిలో స్టెర్నోథైరాయిడ్, హోమోహాయిడ్, స్టెర్నోహాయిడ్ ఈ 3 మజిల్స్ ఏ మజిల్ గుర్తొచ్చినా రాసేయచ్చు సింపుల్ గా. ఓకే, దెన్ పోస్టరోలాటరల్లీ. పోస్టరోలాటరల్ లో మనకి వెయిన్స్, ఆర్టరీస్. సో నెక్ కి సప్లై చేసే ఆర్టరీస్, వెయిన్స్ ఏవి గుర్తొస్తే రాసుకోవచ్చు. దెన్ మీడియల్లీ స్ట్రక్చర్స్, నెక్ యొక్క స్ట్రక్చర్స్. సో లారింగ్స్, ట్రెకియా, ఫారింగ్స్, ఈసోఫాగస్, పారాథైరాయిడ్ గ్లాండ్స్, రికరెంట్ లెరింజియల్ నర్వ్. ఓకే, దెన్ వెజల్స్. ఓకే, సో వీటిలలో ఏదైనా మీరు ఎనీ కైండ్ ఆఫ్ 3 or 4 రిలేషన్స్ రాయొచ్చు. అన్ని రిలేషన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం రాయలేము, అంత టైం కూడా మనకు ఉండదు. ఓకే, లారింగ్స్, ట్రెకియా, ఫారింగ్స్, ఈసోఫాగస్ అంతవరకు గుర్తుపెట్టుకున్నా చాలు. థైరాయిడ్ లో మనకి పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి. థైరాయిడ్ గ్లాండ్ లోని అటు ఇటు సమ్ ఈ 2 గ్లాండ్స్ ఉంటాయి, వాటిని మనం పారాథైరాయిడ్ గ్లాండ్స్ అంటాం. ఓకే, సో పారాథైరాయిడ్ గ్లాండ్స్ అని ఎప్పుడైనా అడిగినా సరే అవి థైరాయిడ్ గ్లాండ్స్ కి రిలేటెడ్ ఉంటాయి అని చెప్పి రాసేసుకోవచ్చు మనం. దెన్ ఇస్థమస్ కి రిలేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇస్థమస్ కి యాంటీరియర్ గా, పోస్టీరియర్ రిలేషన్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద ఇస్థమస్? ఎవరైనా చెప్తారా? వాట్ ఈస్ ద ఇస్థమస్? ఇస్థమస్ గురించి ఎవరైనా చెప్తారా? హలో, వినబడుతుందా నా వాయిస్? ఓకే, సో ఇస్థమస్, వాట్ ఈజ్ ఇస్థమస్? సో వాట్ ఈజ్ ఇస్థమస్ అనేది చూడాలా మళ్ళీ ఒకసారి. ఇస్థమస్ అంటే ఏమిలైనా సింపుల్, ఈ 2 లోబ్స్ ని కనెక్షన్ చేస్తుండే కనెక్టింగ్ పాయింట్ ఇస్థమస్, అంతే. ఓకే, సో ఫస్ట్ లోనే మనం చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 లోబ్స్
కనెక్టెడ్ ఇన్ ద మిడిల్ లైన్ ఆఫ్ బై ద ఇస్థమస్. ఓకేనా? ఇప్పుడు చెప్పండి ఇస్థమస్ అంటే ఓకే. సో మీరు చెప్తున్నారు కానీ నాకే వినబడట్లేదు, సారీ. సో మీరు ఆల్రెడీ చెప్పే ఉంటారు, నాకు వినబడట్లేదు. ఓకే ఓకే, నో ప్రాబ్లం నాన్న. సో ఇస్థమస్ అంటే టూ లోబ్స్ ని కనెక్షన్ చేస్తూ ఉండేది ఇస్థమస్. ఓకే, సో ఇస్థమస్ కి రిలేషన్స్ మనకి యాంటీరియర్ గా పోస్టీరియర్ గా. సో ఇస్థమస్ కూడా ఒకసారి డయాగ్రామ్ లో చూడండి. సో ఇస్థమస్ కరెక్ట్ గా ఎక్కడుంది? టూ లోబ్స్ కి మధ్యలో సెంటర్ పాయింట్ లో ఉందన్నమాట మనకి. ఓకే, నేను ఈ మార్క్ ఎక్కడైతే చూపిస్తున్నానో అక్కడే మీకు ఇస్థమస్ అన్నమాట అది. ఓకే, సో ఆ ఇస్థమస్ కి మనకి రిలేషన్స్ యాంటీరియర్ గా ఏముంటాయి, పోస్టీరియర్ గా ఏముంటాయి అంటే ఇస్థమస్ ముందు వైపు ఏమున్నాయి, వెనక వైపు ఏమున్నాయి అనేది కనుక చూసుకున్నట్లయితే మనకి రిలేషన్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ముందు వైపు ఏమున్నాయంటే స్టెర్నోథైరాయిడ్స్, స్టెర్నోహయాడ్స్, ఓకే, సూపర్ఫిషియల్ ఫేషియా, దెన్ జుగులర్ వెయిన్స్, స్కిన్. ఓకే, సో కింద నుంచి పైకి వెళ్తే అంటే డౌన్ టు టాప్ వెళ్తే ఫస్ట్ స్కిన్, తర్వాత సూపర్ఫిషియల్ ఫేషియా, దెన్ స్టెర్నోహయాడ్, దెన్ స్టెర్నోథైరాయిడ్. ఓకే, సో ఇస్థమస్ కి ముందు వైపు ఫ్రంట్ స్టార్టింగ్ లో ఏముంటుంది? బేసికల్ గా స్కిన్నే కదా, అంటే బయట నుంచి వెళ్ళాలి అంటే. ఓకే, స్కిన్ తర్వాత ఏముంటుంది మనకి? సూపర్ఫిషియల్ ఫేషియా, దాంట్లోనే జుగులర్ వెయిన్స్ ఉన్నాయి, దెన్ స్టెర్నోహయాడ్ దట్ ఈస్ మజిల్, దెన్ ఫైనల్ గా స్టెర్నోథైరాయిడ్. స్టెర్నోథైరాయిడ్ వెనక ఏముంటుంది? ఇస్థమస్ ఉంటుంది. ఓకే, సో ఇస్థమస్ కి ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా కనెక్టింగ్ ఉండే పాయింట్ స్టెర్నోథైరాయిడ్, అటాచ్మెంట్ ఉండేటువంటి పాయింట్ స్టెర్నోథైరాయిడ్. స్టెర్నోథైరాయిడ్ కి అటాచ్మెంట్ స్టెర్నోహయాడ్, స్టెర్నోథైరాయిడ్ కి అటాచ్మెంట్ సూపర్ఫిషియల్ ఫేషియా, సూపర్ఫిషియల్ ఫేషియా అటాచ్మెంట్ స్కిన్. ఓకే, సో ఇవి యాంటీరియర్ రిలేషన్స్, ఇవి గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఓకే, ఇస్థమస్ కి స్కిన్ కి మధ్యలో ఏమేమి ఉన్నాయి అనేది ఈ రిలేషన్స్. దెన్ పోస్టీరియర్ గా బ్యాక్ వైపు ఏముంటాయి అంటే బేసికల్ గా ట్రెకియా ఉంటుంది కాబట్టి ట్రెకియల్ రింగ్స్. ఓకే, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఈ థైరాయిడ్ గ్లాండ్ మనకి ఎపెక్స్ చూసుకున్నాం కదా, ట్రేకియా రింగ్స్ తో ఎండ్ అవుతుంది కాబట్టి ఇస్థమస్ వెనక కూడా ఆటోమేటిక్ గా మనకి ట్రేకియానే ఉంటుంది. ఓకే, సో ట్రేకియా పోస్టీరియర్ రిలేషన్. మీకు సెకండ్, థర్డ్, ఫోర్త్ ట్రేకియల్ రింగ్స్ అనే వర్డ్ ఆ టైంకి గుర్తు రాకపోయినా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎగ్జామ్ లో ట్రెకియా అని చెప్పి జస్ట్ రాసిన చాలు నాన్న. ఓకే, పోస్టీరియర్ గా ఏముంటుంది, వెనక వైపు ఏముంటుంది అంటే ట్రెకియా, సింపుల్ గా రాసేసుకోవచ్చు. ఓకే, సో ఇది డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ రిలేషన్స్. ఓకే, సో వాట్ ఈస్ ద థైరాయిడ్ గ్లాండ్ రిలేషన్స్? సో డయాగ్రామ్ లో చూడండి, చాలా చక్కగా మీకు C3, C4, C6 ట్రెకియల్ రింగ్స్ కనిపిస్తున్నాయి. ఓకే, తర్వాత స్టెర్నోహయాడ్ మజిల్, థైరోహయాడ్ మజిల్, క్రికోథైరాయిడ్ మజిల్స్. ఓకే, స్టెర్నోథైరాయిడ్ మజిల్స్. దెన్ లెఫ్ట్ రికరెంట్ లెరింజియల్ నర్వ్, రైట్ వ్యాగస్ అండ్ రికరెంట్ లెరింజియల్ నర్వ్ ఎల్లో కలర్ లో ఇచ్చారు. ఓకే, ఇవన్నీ కూడా రిలేషన్స్ మీకు. ఇంటర్నల్ జుగులర్ వెయిన్, మిడిల్ థైరాయిడ్ వెయిన్, సుపీరియర్ థైరాయిడ్ వెయిన్. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ లో రిలేషన్స్. ఒకవేళ ఓన్లీ రిలేషన్స్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ అని అడిగారు అనుకోండి, 2 మార్క్స్ ఆర్ 5 మార్క్స్, ఈ యొక్క డయాగ్రమ్ వేసిన సరిపోతుంది. ఓకే, ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఈ రిలేషన్స్ డయాగ్రామ్ కూడా ప్రాక్టీస్ చేయండి. అయితే ఇంతకుముందు నేను చూపించిన బేస్ ఎపెక్స్ డయాగ్రామ్ ఒకటేస్తే చాలు నాన్న. సో ఇక మనకి మెయిన్ కంటెంట్ అయిపోయింది. ఓకే, మెయిన్ కంటెంట్ అయిపోయింది. ఏ మజిల్ కైనా, బోన్ కైనా, జాయింట్ కైనా ఈ బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై కామన్. అదే విధంగా థైరాయిడ్ గ్లాండ్ కూడా బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై అనేది మనం రాసుకోవచ్చు. ఓకే, సో ఆర్టరీస్ కనుక చూసుకున్నట్లయితే థైరాయిడ్ ఆర్టరీ, అది సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఓకే, సుపీరియర్, ఇన్ఫీరియర్ అని థైరాయిడ్ ఆర్టరీస్ లో టైప్స్ ఉన్నాయి, కానీ మనకి బ్లడ్ సప్లై 5 మార్క్స్ కే థైరాయిడ్ గ్లాండ్ ఎప్పుడు అడిగినా, లేకపోతే 2 మార్క్స్ ఇవన్నీ రాయలేం. ఓకే, సో కాబట్టి జస్ట్ థైరాయిడ్ ఆర్టరీ అని చెప్పి రాయండి. ఓకే, దెన్ వీనస్ డ్రైనేజ్ చూసుకున్నట్లయితే థైరాయిడ్ వెయిన్ అని చెప్పేసి రాస్తే సరిపోతుంది. సో నర్వ్ సప్లై వచ్చేసరికి సర్వైకల్ సింపాథెటిక్ గ్యాంగ్లియా. ఓకే, సో సర్వైకల్ సింపాథెటిక్ గ్యాంగ్లియా ఇది మనకి థైరాయిడ్ కి నర్వ్ డిస్ట్రిబ్యూషన్ అందిస్తుంది. ఓకే, సో బ్లడ్ సప్లై చాలా సింపుల్, థైరాయిడ్ ఆర్టరీ అండ్ థైరాయిడ్ వెయిన్, దెన్ నర్వ్ సప్లై సింపాథెటిక్ గ్యాంగ్లియా. ఓకేనా? సో ఇప్పటి వరకు మనం ఏం చూసుకున్నాం, ఎవరైనా చెప్తారా? ఏమేం చూసుకున్నాం, ఎవరైనా చెప్తారా? సైడ్ హెడ్డింగ్స్ చెప్పండి. దాని రిలేషన్స్. ఓకే, గుడ్. అదే ఫస్ట్ థైరాయిడ్ ఇంట్రొడక్షన్, తర్వాత స్ట్రక్చర్, నెక్స్ట్ పార్ట్స్, బోర్డర్స్, సర్ఫేసెస్,
దెన్ రిలేషన్స్, దెన్ బ్లడ్ సప్లై అండ్ నర్వ్ సప్లై. ఓకే, సో ఇప్పుడు ఇదంతా కూడా ఎనాటమీ పార్ట్ నాన్న. ఇప్పటి వరకు మనకు జరిగిందంతా కూడా ఎనాటమీ పార్ట్. ఓకే, ఇప్పుడు మనకి థైరాయిడ్ ఫంక్షన్ అని చెప్పేసి అడుగుతున్నారు కదా, అదే విధంగా మనకి క్లినికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏ విధంగా మనకి థైరాయిడ్ ఉపయోగము. సో థైరాయిడ్ డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ సర్కిల్లో? లేదు సార్. ఓకే, సో థైరాయిడ్ డిసీజ్ వస్తుంది అని మనకి ఒక ఐడియా అయితే ఉంది కదా. థైరాయిడ్ లో ఎన్ని డిసీజెస్ ఉంటాయి? హైపర్ థైరాయిడిజం లెక్క ఒకటి ఉంటుంది సార్. అంటే థైరాయిడ్ సెక్రెట్ చేసే హార్మోన్ ఎక్కువ ఉంది అనుకోండి, గాయిటర్ అంటారు. థైరాయిడ్ అంతా లావుగా అవ్వడము. ఇంకా థైరాయిడ్ హార్మోన్ తక్కువ అయితే హైపోథైరాయిడిజం అంటారు సార్. ఓకే, గుడ్ గుడ్ నాన్న. సో ఈ థైరాయిడ్ డిసీజ్ ని మనం దేంతో బేస్ చేసుకొని చెప్తాము హైపర్ థైరాయిడిజం హైపోథైరాయిడిజం అంటే? థైరాయిడ్ హార్మోన్స్ ని బట్టి. ఓకే, సో ఈ స్లైడ్ అంత క్లారిటీ లేదు, నేను చెప్పేది అయితే వినండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ మనకి థైరాయిడ్ హార్మోన్స్. సో థైరాయిడ్ గ్లాండ్ మనకి బేసికల్ గా హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఓకే, మనకి చాలా ఇంపార్టెంట్ TSH, T3 అండ్ T4. ఓకే, సో ఇవి మనకి ఇంపార్టెంట్ హార్మోన్స్. సో మీరు థైరాయిడ్ హార్మోన్స్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని TSH, T3 అండ్ T4 అని చెప్పి రాసుకోండి. ఓకే, TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఓకే, సో ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఈ హార్మోన్ బేసికల్ గా రిలీజ్ అవ్వాలంటే TSH ఉండాలి. సో ఈ హార్మోన్ లో థైరాయిడ్ హార్మోన్ లో ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయంటే మనకి T3, T4 అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఈ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అయినా డిసీజే మనకి, తక్కువ రిలీజ్ అయినా సరే డిసీజే మనకి. ఓకే, సో కాబట్టి ఈ హార్మోన్స్ ని బేస్ చేసుకొని మనకి ఈ డిసీజ్ ని కన్ఫర్మ్ చేస్తూ ఉంటారనమాట. కాబట్టి థైరాయిడ్ హార్మోన్స్ అనగానే మీరు ఏం చెప్పాలి, ఏం గుర్తుపెట్టుకోవాలి? పేషెంట్స్తోనైనా, పేషెంట్స్ కూడా చాలా మంది వస్తూ ఉంటారు మన దగ్గరికి, థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నటువంటి పేషెంట్స్ చాలా మంది వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్పాలి? థైరాయిడ్ హార్మోన్స్ TSH, T3, T4 3 కైండ్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. సో ఈ హార్మోన్స్ అనేవి మనకి డ్యామేజ్ అవుతూ ఉంటాయి, అయితే ఎక్కువ అవుతాయి లేకపోతే తక్కువ అవుతూ ఉంటాయి. వీటిని బట్టి మనం డిసీజ్ అనేది సెలెక్ట్ చేస్తూ ఉంటాం. సో ఎట్లా చెప్పొచ్చు ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువైందా తక్కువైందంటే? నార్మల్ రేంజెస్ ని బట్టి. ఓకే, సో ప్రతి మనిషికైనా సరే TSH ఎంత ఉండాలి అంటే అప్ టు 4.2 వరకు ఉండాలి. ఓకే, ఇంటర్నేషనల్ యూనిట్స్ అన్నమాట. దెన్ T3 హార్మోన్ ఎంత వరకు ఉండాలి అంటే 2 ఓకే నానోగ్రామ్స్. దెన్ T4 ఎంత వరకు ఉండాలంటే 14.1, 5.1 నుంచి 14.1 మైక్రోగ్రామ్స్ వరకు ఉండొచ్చు అనమాట T4. ఓకే, కాబట్టి ఈ TCH అండ్ T3, T4 హార్మోన్స్ ఎక్కువైనా సరే ప్రాబ్లమే, తక్కువైనా సరే మనకి ప్రాబ్లం. ఓకే, కాబట్టి థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అంటాం దీన్ని, TFT. పేషెంట్స్ కూడా మనం రిఫర్ చేస్తూ ఉండాలి, ఏమన్నా థైరాయిడ్కి సంబంధించినటువంటి డిసీజ్తో వచ్చినటువంటి వాళ్ళు ఎవరికైనా సరే ఈ టెస్ట్ చేసుకోమని మనం రిఫర్ చేస్తూ ఉండాలి. కాబట్టి సాయి చెప్పినట్లుగా, మీరు చెప్పినట్లుగా ఈ హార్మోన్స్ ఎక్కువైతేనేమో మనకి హైపర్ అంటాం, అంతే కదా, కామన్ వర్డ్ హైపర్. దెన్ తక్కువ అయితే ఏమంటాం? దానికి ఆపోజిట్ వర్డ్ హైపో. అదే మనకి క్లినికల్ అనాటమీ అనమాట. సో దానికంటే ముందు మనం అసలు థైరాయిడ్ హార్మోన్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది మనం చూడాలి. ఎందుకు అంటే మీకు 2 మార్క్స్ క్వశ్చన్ చాలా సార్లు అడిగారు, ఫంక్షన్స్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ అని, లేకపోతే ఫంక్షన్స్ ఆఫ్ థైరాయిడ్ సింపుల్ గా. ఓకే, కాబట్టి ఫంక్షన్స్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్ అన్న ఫంక్షన్స్ ఆఫ్ థైరాయిడ్ అన్న ఒకటేనన్న. ఓకే, సో ఫస్ట్ మీరు క్లారిటీగా రాసుకున్నారా? ఫస్ట్ మీరు ఏం రాసుకోవాలి? హార్మోన్స్. ఓకే, సో there are 3 kind of hormones in thyroid gland, లేకపోతే there are 3 hormones released by thyroid gland mainly. Number 1 TSH, number 2 T2, number 3 T3. ఓకే, T means T. ఓకే, కాబట్టి T3, T4 అండ్ TSH థైరాయిడ్ గ్లాండ్. T ఫర్ థైరాయిడ్ అనుకోవచ్చు. ఓకే, T3, T4, TSH. దెన్ నార్మల్ రేంజెస్. ఓకే, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ TFT ఇది యాస్టీస్ గా రాసేసుకోవచ్చు. ఓకే, సో పర్టికులర్ అంటేనేమో హార్మోన్ నేమ్స్ అవి. ఓకే, TSH, T3 అండ్ T4. సో నార్మల్ వాల్యూస్ అప్ టు 4.2 వరకు ఉండాలి TSH, T3 ఏమో 2 నానోగ్రామ్స్ వరకు ఉండాలి, T4 14 పాయింట్స్ వరకు ఉండాలి. ఓకే, మిల్లీగ్రామ్స్ 14.1 మైక్రోగ్రామ్స్ ఆర్ మిల్లీగ్రామ్స్ అంటాం. ఓకే, సో కాబట్టి బేస్ థైరాయిడ్ యొక్క ఫంక్షన్స్ కనుక ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది మేజర్ గా మనకి దేనికి ఉపయోగపడుతుంది అని కనుక మనం చూసుకున్నట్లయితే
బ్రెయిన్ డెవలప్మెంట్. ఓకే, దెన్ బోన్ అండ్ టిష్యూ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి గ్రోత్ లో డిఫరెన్సెస్ వస్తాయి. అయితే ఎక్కువ గ్రోత్ ఉంటుంది లేకపోతే తక్కువ గ్రోత్ ఉంటుంది. ఎందుకు అంటే ఇది బోన్ అండ్ టిష్యూ గ్రోత్ డెవలప్మెంట్ లో ఇది మేజర్ యూజ్ అనమాట. ఓకే, కాబట్టి రెగ్యులేషన్ ఆఫ్ నెంబర్ 1 రెగ్యులేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్, లిపిడ్ అండ్ ప్రోటీన్ మెటబాలిజం, దెన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ యాక్టివిటీ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్, దెన్ కార్డియోవాస్కులర్ స్టిమ్యులేషన్, దెన్ బోన్ అండ్ టిష్యూ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ రెగ్యులేషన్. సో స్టమక్ డైజెషన్ సిస్టమ్ లో కూడా దీని యొక్క రోల్ అనేది ఉంటుంది. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ యొక్క హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినా సరే, ఆల్టర్ అయినా సరే, ఈ ఫంక్షన్స్ అన్ని కూడా ఆల్టర్ అవుతాయి. ఓకే, ఇది ఈ స్లైడ్ మీకు క్లియర్ గా కనిపిస్తుందా? బ్లర్ గా ఉంది సార్. బ్లర్ గా ఉంది కదా, సో కాబట్టి రాసుకోండి ఒకసారి. సో ఫంక్షన్స్ ఆఫ్ థైరాయిడ్, functions of thyroid, functions of thyroid. Number 1 regulation of carbohydrate, regulation of carbohydrate, lipid and protein metabolism, regulation of carbohydrate, lipid and protein metabolism. Then second point, central nervous system activity, central nervous system activity and brain development, and brain development. Then cardiovascular stimulation, cardiovascular stimulation, cardiovascular stimulation. Next function is bone and tissue growth and development, bone and tissue growth and development. Final point, gastrointestinal regulation, gastrointestinal regulation. Okay, so functions clarity వచ్చేసినాయా? క్లియరా? ఎస్ సార్. ఓకే, రాసుకున్నారు కదా. సో ఇక ఫైనల్ గా క్లినికల్ అనాటమీ. సో ఈ ఫంక్షన్స్ ఆల్టర్ అయితేనే అది మనకి క్లినికల్ కండిషన్స్ అవుతాయి. ఓకే, సో ఈ హార్మోన్స్ ఎక్కువైనా సరే తక్కువైనా సరే సమ్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటాయి. సో థైరాయిడ్ డిస్ఫంక్షన్, క్లినికల్ అనాటమీని సైడ్ హెడ్డింగ్ పెట్టండి. దాంట్లో మనం క్లినికల్ అనాటమీలో ఒక కండిషన్ ఈస్ థైరాయిడ్ డిస్ఫంక్షన్, థైరాయిడ్ డిస్ఫంక్షన్. థైరాయిడ్ డిస్ఫంక్షన్ లో మనకి 2 టైప్స్. నెంబర్ 1 హైపోథైరాయిడిజం, నెంబర్ 2 హైపర్ థైరాయిడిజం. ఓకే, సో హైపో అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. హైపో అంటే ఏంటి చెప్పండి? హార్మోన్స్ తక్కువగా రిలీజ్ అవ్వటం. ఓకే, సో హార్మోన్స్ అనేవి తక్కువగా రిలీజ్ అయితే మనకి హైపోథైరాయిడిజం. సో హైపర్ థైరాయిడిజం అంటేనేమో హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. ఈ T3, T4, TSH ఈ హార్మోన్స్ ఉన్నాయి కదా, ఈ హార్మోన్స్ అనేవి మనకి ఎక్కువ అవుతాయి. ఓకే, సో హైపోథైరాయిడిజంలో ఏం క్లినికల్ ఫీచర్స్ ఉంటాయి, హైపర్ థైరాయిడిజంలో ఏం క్లినికల్ ఫీచర్స్ ఉంటాయి? సో ఎవరన్నా చూసారా మీరు ఈ హైపో ఉన్న వాళ్ళని? హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు వెయిట్, బరువు విపరీతంగా పెరుగుతూ ఉంటారు. గమనించండి, కొంతమంది చాలా ఓవర్ వెయిట్ అయిపోతారు సడన్ గా. సో అప్పుడు వాళ్ళు చెప్తారు మాకు థైరాయిడ్ వచ్చిందని చెప్పారు డాక్టర్ గారు అంటారు. ఓకే, దెన్ హైపర్ అంటేనేమో అది హైపో అంటే తక్కువ, హార్మోన్స్ తక్కువ రిలీజ్ అవటం వల్ల వెయిట్ అనేది సడన్ గా పెరిగిపోతూ ఉంటారు. అన్కంట్రోల్డ్ వెయిట్ అనమాట. ఎంత డైట్ చేసినా ఎక్సర్సైజ్ చేసినా వెయిట్ అనేది పెరిగిపోతూనే ఉంటారు. దెన్ హైపర్ థైరాయిడిజం ఏమో మనకి హార్మోన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి. దాంట్లో ఏమవుతుందంటే వెయిట్ లాస్ అవుతారు. ఓకే, సన్నబడిపోతూ ఉంటారు. సో ఇది మీకు కొంచెం బ్లర్ గా ఉంది కాబట్టి నేను చెప్తాను, రాసుకోండి. సో హైపోథైరాయిడిజం అని సైడ్ హెడ్డింగ్ పెట్టండి. ఓకే, సో హైపోథైరాయిడిజం అనేది కూడా వన్ ఆఫ్ ద క్లినికల్ కండిషన్ ఆఫ్ థైరాయిడ్. ఓకే, హైపోథైరాయిడిజంలో క్లినికల్ ఫీచర్స్ రాసుకోండి. హైపోథైరాయిడిజంలో క్లినికల్ ఫీచర్స్. ఓకే, క్లియర్ గానే ఉందా సాయి? కనిపించట్లేదు సార్. అదే బ్లర్ గా ఉంది కదా, అసలు కనిపించట్లేదు. అదే నేను చెప్తాను, అందుకని మీరు రాసుకోండి. క్లియర్ గా అంటే నేను చెప్పేది క్లియర్ గానే ఉంది కదా అని.
వాయిస్ క్లియర్ గానే ఉంది సార్. ఓకే, అదే ఫాలో అవ్వగలుగుతున్నారు కదా. సో మనం థైరాయిడ్ డిస్ఫంక్షన్ లో హైపోథైరాయిడిజం గురించి రాస్తున్నాం. ఓకే, హైపోథైరాయిడిజం లో క్లినికల్ ఫీచర్స్. సో మెయిన్ ఫీచర్ మనకి ఈజీగా గుర్తుపెట్టుకునేది వెయిట్ గెయిన్. వెయిట్ గెయిన్, సో ఫస్ట్ పాయింట్ అది రాసుకోండి అన్న, వెయిట్ గెయిన్. వెయిట్ గెయిన్. నెక్స్ట్ డ్రై హెయిర్. సో రెండిట్లలో కామన్ ఇది, హైపోథైరాయిడిజం ఆర్ హైపర్ థైరాయిడిజంలో ఏమవుద్దంటే హెయిర్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. ఓకే, జుట్టు ఊడిపోద్ది తొందరగా. వీళ్ళకి థైరాయిడ్ డిసీజ్ వచ్చిన వాళ్ళకి తొందరగా హెయిర్ అనేది రాలిపోతూ ఉంటుంది. ఓకే, సో కాబట్టి డ్రై హెయిర్ వీళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత స్లో హార్ట్ బీట్. థర్డ్ క్లినికల్ ఫీచర్ ఈజ్ స్లో హార్ట్ బీట్. దెన్ కాన్స్టిపేషన్. సో కాన్స్టిపేషన్ అంటే డైజెషన్ అవ్వకపోవటం, మనం తిన్న ఫుడ్ సరిగ్గా ప్రాపర్గా డైజెషన్ అవ్వకపోవటమే కాన్స్టిపేషన్. తర్వాత ఆర్థరైటిస్. సో వాట్ ఈస్ ద ఆర్థరైటిస్? ఆర్థరైటిస్ అంటే జాయింట్స్. ఎస్, కరెక్ట్ నాన్న, జాయింట్స్కి వచ్చే ఇన్ఫ్లమేషన్. ఆర్థరై అంటే జాయింట్ కదా, సో జాయింట్స్కి వచ్చే ఇన్ఫ్లమేషన్. ఓకే, సో ఇవన్నీ మనకి హైపోథైరాయిడిజం యొక్క లక్షణాలు. ఓకే, దెన్ హైపర్ థైరాయిడిజం. హైపర్ థైరాయిడిజంలో వెయిట్ లాస్. నెంబర్ 1 పాయింట్ ఈజ్ వెయిట్ లాస్. ఓకే, దెన్ నెంబర్ 2 ఈజ్ హెయిర్ లాస్. హెయిర్ లాస్. దెన్ థర్డ్ పాయింట్ ఈజ్ ఇన్ఫెర్టిలిటీ. ఇన్ఫెర్టిలిటీ అంటే మ్యారేజ్ అయిన తర్వాత తొందరగా పిల్లలు పుట్టకపోవటం అనమాట. ఓకే, దెన్ ఫోర్త్ క్లినికల్ ఫీచర్ ఈజ్ మజిల్ వీక్నెస్. మజిల్ సార్ మళ్ళీ చెప్పారా స్టార్టింగ్ నుంచి? ఫస్ట్ ఏమో వెయిట్ లాస్ నాన్న, వెయిట్ లాస్. నెక్స్ట్ పాయింట్ హెయిర్ లాస్. హెయిర్ లాస్. ఓకే, తర్వాత ఏమో ఇన్ఫెర్టిలిటీ. ఇన్ఫెర్టిలిటీ ఉంటుంది. ఫైనల్ ఏమో మస్కులర్ వీక్నెస్. మస్కులర్ వీక్నెస్ అంటే మజిల్స్ వీక్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇది ఈరోజు మనకి థైరాయిడ్ గ్లాండ్ కి సంబంధించినటువంటి క్లాస్. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా అర్థం కాని పాయింట్స్ ఉన్నాయా? డౌట్స్ లేవు సార్ ఏమి. ఓకే, గుడ్ నాన్న. సో థైరాయిడ్ అందరికి క్లియర్ గా అర్థమైంది కదా? అటెండెన్స్ తీసుకున్నారా సాయి? ఇప్పుడు తీసుకుంటున్నాను సార్. ఓకే, తీసుకోండి అన్న. సో అటెండెన్స్ తీసుకున్న తర్వాత ఎవరికి వాళ్ళు లెఫ్ట్ అయిపోండి. మళ్ళీ రేపు ఎగ్జామ్ ఏం లేదు కదా మీకు? ఓకే, థ్యాంక్ యూ నాన్న. సో అటెండెన్స్ తీసుకున్న తర్వాత లెఫ్ట్ అవ్వండి. సార్ ఒక్క నిమిషం సార్, ఇంకా అయిపోలేదు. అదే అటెండెన్స్ తీసుకున్న తర్వాత, ఎందుకంటే ఈ జూమ్ టైం అవుట్, ఎప్పుడైనా స్టాప్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. టుమారో we will meet again. Thank you, sir. Okay, welcome.